అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. బాగి మెట్లు ఎక్కుతుండగా అమర్ మెట్లు దిగుతూ వస్తాడు. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు తలగుద్దుకుంటారు. అప్పుడు అమర్ "ఏయ్ లూజ్" అంటాడు. దానికి బాగి "మీకేమైనా గుర్తుకు వస్తుందా" అంటుంది. "ఏమిటి" అని అమర్ అడుగుతాడు. అప్పుడు బాగి "మీరు కళ్ళు మూసుకోండి" అంటుంది. తర్వాత "మీకెవరైనా గుర్తుకు వస్తున్నారా" అని అడుగుతుంది. అప్పుడు అమర్ బాగి తలను మళ్ళీ డ్యాష్ ఇస్తాడు. ఇదంతా మనోహరి చూస్తూ ఉంటుంది. అలాగే బాగి కిచెన్లో వంట చేస్తుండగా రాథోడ్ అక్కడికి వచ్చి "బాగి, అంజు పాప నైట్ ఫుడ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ తిన్నది" అంటాడు. మళ్ళీ ఒకసారి తన గొంతుతో ఇంకొకసారి వేరొక గొంతు మాట్లాడింది అంటాడు. అప్పుడు బాగి "అంజు కిచెన్లో ఫుడ్ తిన్నది. ఒకసారి ఒక గొంతుతో మరొకసారి ఇంకొక గొంతుతో మాట్లాడింది అంతేనా" అంటుంది. అప్పుడు రాథోడ్ "అవును మిస్ అమ్మ" అంటాడు. "ఏంటి రాథోడ్, ఆ చిన్నపిల్ల అంత ఫుడ్ తింటుందా" అంటది. "నువ్వేమైనా డ్రింక్ స్టార్ట్ చేశావా" అంటుంది. అప్పుడు రాథోడ్ "మిస్ అమ్మ, నేను ఇంత సీరియస్ విషయాన్ని చెబుతున్నాను, నువ్వు కామెడీ చేస్తావా" అంటాడు. అందుకు బాగి "మరి ఎవరు మొదలు పెట్టారు" "అంజు అంట అర్ధరాత్రి దయ్యంలా తిరిగిందంట" అంటుంది. "నిజం మిస్ అమ్మ" అంటాడు రాథోడ్. "అంతా ఏదో మాయలా జరిగిపోయింది" అంటాడు. "మాయ లేదు, మంత్రం లేదు. నువ్వు ఏదో భ్రమపడినట్టున్నావు, ఏదైనా కలగని ఉంటావు" అంటుంది. రాథోడ్ "కల కాదు, భ్రమ కాదు, నిజంగా నేను చూసా బాగి" అంటాడు. "ఊరుకో రాథోడ్, పొద్దున్నే నేనే దొరికానా జోక్స్ వేయడానికి" అంటుంది. "కావాలంటే వెళ్ళి ఆ ఫుడ్ చెక్ చేయండి" అంటాడు. దానికి బాగి "ఆల్రెడీ చెక్ చేశాను, నైటు మిగిలిపోయిన అన్ని యాదమ్మ భిక్షగాడికి వేసిందంట" అంటుంది. "సరే మిస్ అమ్మ, ఫుడ్ గురించి వదిలేయ్, మరి ఆ ఫ్రూట్స్ స్వీట్స్ కూడా చెక్ చేయి" అంటాడు. రాథోడ్తో బాగి "అన్నీ చెక్ చేశాను" అంటుంది. "ఉండాల్సిన చోటే అన్నీ ఉన్నాయి, ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు" అంటుంది. అప్పుడు రాథోడ్ "విచిత్రంగా ఉందే, రాత్రి అంజు పాప ఒక్కటి కూడా వదలకుండా అన్నీ తినడం నేను చూశాను" అంటాడు. "ఇక చెప్పకు రాథోడ్, అంత చిన్న పాప అవన్నీ ఎలా తినేస్తుంది" అంటుంది. "తిన్నది అంజు పాప కాదు, అంజు పాపలో ఎవరో దూరి తిన్నారు" అంటాడు రాథోడ్. దానికి బాగి "అంజు పాపకి దయ్యం పట్టిందా" అంటుంది. "దయ్యం కాదు మిస్ అమ్మ, రాక్షసుడో ఒక బకాసురుడో అయ్యుంటాడు" అంటాడు. "అయ్యో, నా చెవిలో ఏమైనా ఫ్లవర్స్ ఉన్నాయా" రాథోడ్ "ఫస్ట్ నువ్వు మూవీస్ చూడడం మానేయి, పగటిపూట చూడడం, నైట్ కలగనడం మానేయ్" అంటుంది. "అయ్యో, నాది కల కాదు, ఫ్యాంటసీ, అంతకంటే కాదు మిస్ అమ్మ" అంటాడు. "నీకెలా చెప్తే అర్థమవుతుంది మిస్ అమ్మ" అంటాడు. అందుకు బాగి "నువ్వు ఎలా చెప్పినా అర్థం ఒకటే" అంటుంది. "అది కాదు మిస్ అమ్మ" అంటాడు రాథోడ్. "ప్లీజ్ రాథోడ్, నువ్వు ఇంకేం చెప్పకు, నాకు చాలా పని ఉంది." జాగింగ్కు వెళ్ళినతను తిరిగి వస్తాడు. పిల్లలేమో నిద్రలేచి ఉంటారు. వాళ్లకు బ్రేక్ఫాస్ట్, స్కూల్కి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. "నా పని నన్ను చేసుకోనివ్వు" అంటుంది. "ఛ, ఏంటి, ఎంత చెప్పినా వినదు మిస్ అమ్మ" అంటాడు. తను కూడా చూస్తే తప్ప నమ్మదు అనుకుంటాడు. అమర్ను బాగి పిలుస్తుంది. "ఏంటి సార్, మిమ్మల్ని పిలుస్తుంటే" అని అంటుంది. "నా షర్ట్ బటన్ పోయింది మిస్ అమ్మ" అని అంటాడు. "సరే, ఇటు షర్ట్ తీసి ఇవ్వండి" అంటుంది. "ఇలాగే షర్ట్ తీయకుండా కుట్టు" అంటాడు. దానికి బాగి "అట్లాగే" అని షర్ట్ బటన్ కుడుతుంది. "చాలా థ్యాంక్స్" అంటాడు అమరేంద్ర. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.